వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయ ఆవరణంలో సంక్రాంతిని పురస్కరించుకొని ముందస్తుగా ముగ్గులు, గాలిపటాల పోటీలను నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను ఏకరువు పెడుతూ మహిళలు ముగ్గులు వేయక కేటీఆర్ తోడుగా మేముంటామంటూ విద్యార్థి నేతలు గాలిపటాలు ఎగురవిస్తారు. తెలంగాణను ప్రపంచపటంలో పెట్టడానికి కేటీఆర్ కృషి చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ చెడగొడుతోందని ఆక్షేపించారు. హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సందర్భంగా మా మహిళా సోదరుమణులు, మా యువ సోదరులు, మా విద్యార్థి నాయకులు, పెన్షన్ రాని మా అమ్మలు, తాతలు, వారితో పాటు నూతనంగా పెళ్లిళ్ళై ఈ ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి తులం బంగారం బాధితులు ఈరోజు మరి జిల్లా కార్యాలయానికి వచ్చి మరి పండుగ సందర్భంగా మా మహిళలందరూ ముగ్గులు వేసి తమ నిరసనను ఈ ప్రభుత్వం ఏ తీరుగా హామీలు ఇచ్చి మరి ఎగ్గొట్టిందో ఆ నిరసన రూపంలో, ఆ ముగ్గుల రూపంలో ఆ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాటి ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపందుకొని మా మహిళా సోదరుమణులందరూ కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ బోనాలతోని అడుగున మరి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించిన తర్వాత మా ఉద్యమ నేత కేసీఆర్ గారు మా మహిళా సోదరుమణులకు మరి కళ్యాణ లక్ష్మి రూపంలో, అదేవిధంగా కేసీఆర్ కిట్ల రూపంలో, పెన్షన్ల రూపంలో అన్ని రంగాలలో వారికి చేయూతనిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగాన ఉంచుతున్నటువంటి సందర్భంలో పోయిన సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అమలు కాని 420 హామీలు, 6 గ్యారెంటీలు చెప్పి తెలంగాణ ప్రజానికాన్ని, అన్ని వర్గాల ప్రజలను, పుట్టినటువంటి బిడ్డ కానించి కాటికి కాలు దాపినటువంటి ముసలి వరకు కూడా మోసాలను చేసింది. కాబట్టి మరి ఈ మోసాలను ఎక్కడికక్కడ అరికట్టాలని చెప్పి మరి ఈ ప్రభుత్వానికి కనువిప్పు జరగాలని చెప్పి బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులైనటువంటి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, జగదీశ్వర్ రెడ్డి గారు కానీ, మా బీఆర్ఎస్ ప్రశాంత్ రెడ్డి గారు కానీ, మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులందరూ కూడా ఇటు అసెంబ్లీలో కానీ బయట కూడా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాధిత మహిళలకు కానీ, బాధిత యువకులకు, బాధిత ప్రజానీకానికి మరి అండగా నిలుస్తుంటే ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, మా బీఆర్ పార్టీ నాయకులను మరి అడుగడుగున గొంతు నొక్కి ఈరోజు అక్రమ కేసులతోని బనాయించి జైలుకు పాలు చేస్తున్నటువంటి విషయాన్ని చూస్తున్నాం. అందుకే ఈరోజు ఎక్కడ కనబడితే అక్కడ నిరసన తెలియజేయాలని చెప్పి మా సోదరుమణులకు పేరుపేరిన కృతజ్ఞతలు ఈరోజు ముగ్గుల రూపంలో తమ నిరసన తెలియజేయడం జరిగింది. ఈరోజు వీఆర్ విత్ కేటీఆర్ పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి ఈ మా యువకులందరూ కూడా పతంగుల రూపంలో మేము కేటీఆర్తోనే ఉంటామని చెప్పి స్లోగన్స్ రాసి ఇచ్చేయడం జరిగింది. మా యువకులందరూ కూడా బెలూన్స్ ఎగిరేస్తూ ఈరోజు ఆ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే కేసీఆర్ గారు చేసినటువంటి హామీలన్నీ కూడా వారు ఏ తీరుగా అమలు చేసిండ్రో, మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ తీరుగా అమలు చేసిందో ఈరోజు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో రైతు డిక్లరేషన్ తూట్లు పొడిచిండ్రు, విద్యార్థి డిక్లరేషన్కు తూట్లు పొడిచిండ్రు, బీసీలకు 42% అన్నారు, దానికి తూట్లు పొడిచిండ్రు. ఈ తీరుగా అన్ని వర్గాల ప్రజలను మోసపూరితంగా చేసిండ్రు. కాబట్టి మరి అడుగున ప్రజలందరూ కూడా ఈ నిరసన కార్యక్రమం తమకు ఇష్టమైనటువంటి రూపంలో తెలియజేస్తున్నారు. వాస్తవంగా మరి సంక్రాంతి అంటే మరి రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండవలసినటువంటి మరి సందర్భం, ఇది పండుగ చేసుకోవాల్సిన సందర్భం. కానీ రైతులందరూ కూడా మరి చాలని కరెంటుతోని మరి విత్తనాలు కూడా సరైన సమయంలో రాక మరి దొంగ విత్తనాలతోని ఎరువులు కూడా సకాలంలో అందక ఈరోజు రైతులందరూ కుమిలిపోతున్నారు. కాబట్టి ఈరోజు అన్ని వర్గాలను మోసం చేసినటువంటి
ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా కనువిప్పు కలిగే విధంగా అడుగు అడుగున నిరసన తెలియజేస్తున్నాం. అందుకే ఈ తీరుగా మా నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కూడా మా నాయకుల పైన కేటీఆర్ గారి పైన ఈరోజు చూసినట్టయితే ఫార్ములా ఈ అనేది ఆ రేసెస్ పెడితే ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపొందించే విధంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ప్రపంచమే గుర్తించే విధంగా దేశంలో కాదు ప్రపంచంలో తెలంగాణ పటాన్ని గుర్తించే విధంగా కేటీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి అందులో మరి ఏదో తప్పు తీసి ఈరోజు మరి అక్కడ అవినీతి జరిగిందని చెప్పి ఏసీబీని దాడులు చేయించి ఈడీలు దాడులు చేయించి మేము ఒకటే చెప్తున్నాం. ఈరోజు మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము ప్రజల పక్షాన పోరాడతాము. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు అడుగు అడుగునా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మిమ్మల్ని నీడలాగా వెంటాడుతూనే ఉంటాం. మా మహిళలు, మా యువకులు, మా విద్యార్థులందరూ కూడా వారి వారి వర్గాలకు మీరైతే హామీలు ఇచ్చినారో అవి నెరవేర్చే వరకు కూడా ఖచ్చితంగా మేము వెంట పెడతాం. అదేవిధంగా మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నది కాబట్టి ఈరోజు మా నాయకుడు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. మరి న్యాయస్థానంలో ఖచ్చితంగా మా కేటీఆర్ గారు మరి కడిగిన ముత్యంలాగా వస్తారు. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలన్నీ కూడా ప్రజలకు పక్షాన నిలుస్తాయి. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మా గులాబీ శ్రేణులు ఆ ప్రాంతానికి వెళ్తారు. ఆ అన్యాయం జరిగినటువంటి ప్రజలను ఏకం చేసి వారికి అండగా ఉంటారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ